ప్రతి ఊరికి ఒక స్టోరీ ఉంటుంది. ప్రతి మట్టికి ఒక హిస్టరీ ఉంటుంది. ఆ కథలన్నీ మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలంగాణ. హైదరాబాద్ ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్లో ఒకటి. చార్మినార్ నుంచి సైబర్ టవర్స్ వరకు, ఓల్డ్ సిటీ నుంచి గ్లోబల్ సిటీ వరకు. కానీ ఒక క్వశ్చన్, హైదరాబాద్ని నిజంగా ఎవరు బిల్డ్ చేశారు? నిజామా, కుతుబ్ షాహీనా, లేక మోడర్న్ పాలిటీషియన్సా? ఈ సిటీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్. 1591లో మొహమ్మద్ కులీ కుతుబ్ షా అనే రూలర్ మూసీ రివర్ పక్కన ఒక కొత్త సిటీని ఎస్టాబ్లిష్ చేశాడు. అదే హైదరాబాద్. అప్పట్లో గోల్కొండ ఓవర్ క్రౌడెడ్ అయిపోవడంతో ప్లాన్డ్ సిటీలాగా హైదరాబాద్ని డిజైన్ చేశారు. చార్మినార్, మార్కెట్ స్ట్రీట్స్, వాటర్ సిస్టమ్స్ అన్నీ అప్పటికే మాస్టర్ ప్లానింగ్తో బిల్డ్ చేశారు. అంటే హైదరాబాద్ ఫౌండేషన్ వేసింది కుతుబ్ షాహీ డైనస్టీ. తర్వాత హైదరాబాద్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది నిజామ్స్. రోడ్స్, హాస్పిటల్స్, రైల్వేస్, యూనివర్సిటీస్ లైక్ ఉస్మానియా యూనివర్సిటీ, హైకోర్ట్, ఇప్పటి అసెంబ్లీ బిల్డింగ్ ఇవన్నీ నిజాం పీరియడ్లోనే వచ్చాయి. ఒక టైంలో హైదరాబాద్ ఇండియాలోనే రిచెస్ట్ ప్రిన్స్లీ స్టేట్స్లో ఒకటి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్కిటెక్చర్, అడ్మినిస్ట్రేషన్ నిజామ్స్ సిటీని చాలా డెవలప్ చేశారు. 1948లో హైదరాబాద్ ఇండియాలో మర్జ్ అయ్యాక సిటీ గ్రోత్ మరింత స్పీడ్ అందుకుంది. ఎస్పెషలీ 1990s తర్వాత ఎన్ జనార్దన్ రెడ్డి గవర్నమెంట్ మరియు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఐటీ సెక్టర్ని అగ్రెసివ్గా ప్రమోట్ చేశాయి. హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, ఇంటర్నేషనల్ కంపెనీస్ హైదరాబాద్ ఇమేజ్ను కంప్లీట్గా మార్చేశాయి. అప్పట్నుంచి సిటీ సైబరాబాద్గా మారడం స్టార్ట్ అయింది. 2014లో తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తర్వాత హైదరాబాద్ ఎక్స్పాన్షన్ ఇంకా ఫాస్ట్ అయింది. కేసీఆర్ అండ్ కేటీఆర్ లీడర్షిప్లో స్టార్టప్స్, మెట్రో ఎక్స్పాన్షన్, ఫార్మా ఇన్వెస్ట్మెంట్స్, గ్లోబల్ సమిట్స్ సిటీని ఇంటర్నేషనల్ బ్రాండ్ లాగా ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే హిస్టరీ, టెక్నాలజీ, బిజినెస్, కల్చర్. సో హైదరాబాద్ని ఒక్కరే బిల్డ్ చేయలేదు. కుతుబ్ షా హయాంలో పుట్టిన హైదరాబాద్ను నిజామ్స్ డెవలప్ చేశారు. మోడర్న్ గవర్నమెంట్స్ గ్లోబల్ సిటీగా మార్చాయి. అందుకే హైదరాబాద్ స్పెషల్. ఇది ఒక సిటీ కాదు, 400 ఏండ్ల చరిత్రతో బిల్డైన ఎమోషన్. ఇది మన హైదరాబాద్, ఇది మన తెలంగాణ. జై తెలంగాణ. ఇలాంటి మరిన్ని తెలంగాణ ముచ్చట్లు తెలుసుకోవాలంటే మన తెలంగాణ సిరీస్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.